వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం హార్ట్కి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకోవాలి, అలాగే వెయిట్ రిడక్షన్కి సంబంధించి ఎటువంటి డైట్ తీసుకోవాలి, సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల డైట్ ద్వారా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి కూడా పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ మనం చెప్తూ ఉంటాం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి అని చెప్పి. అంటే మన హెల్త్ బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా డైట్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తూ ఉంటారు కదా. సో ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, సో హార్ట్కి సంబంధించి మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, అంటే హార్ట్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, వచ్చాక ఎలాంటి డైట్ ఫాలో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? సో మీ క్వశ్చన్లో రెండు భాగాలు ఉన్నాయండి. ఒకటి బ్యాలెన్స్ డైట్ అన్నారు, రెండోది హార్ట్ స్పెసిఫిక్ డైట్ ఏమన్నా ఉందా అనేది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తినే తిండిలో మూడు మెయిన్ భాగాలు ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఈ మూడు. ఈ సౌత్ ఇండియన్ డైట్లో బ్యాలెన్స్ ఎక్కడుంది? మనం తినే దాంట్లో ముఖ్యంగా 90% రైసే ఉంది కదా. రైస్తో మిగతా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. సో సౌత్ ఇండియన్ డైట్లో 90% వరకు మనకి రైస్ మాత్రమే ఉంది. అంటే కార్బోహైడ్రేట్స్ని అతిగా విపరీతంగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. కొద్దిగా ప్రోటీన్స్, ఫ్యాట్స్ సప్లిమెంట్ చేస్తున్నాం తప్ప ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. ఇంకొక విషయం మీరు చూసుకున్నట్లయితే, ఇండియాలో, భారతదేశంలో అధికంగా హార్ట్ అటాక్స్ ఉన్నటువంటి సిటీ మీరు చూస్తే హైదరాబాద్. ఓకే. సో ఒకటి కోర్స్ మనకి మిగతా చోట్ల కంటే టెక్నాలజీ బెటర్గా డిటెక్ట్ చేస్తున్నాం. ఒకటి కాకుండా కూడా సౌత్ ఇండియన్ డైట్లో ఉన్నటువంటి మిస్ మ్యాచ్ వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సిందంటే కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఫ్యాట్ కాదు, కార్బోహైడ్రేట్స్. ఇన్ఫ్యాక్ట్ దాని ఏమంటారంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే బీట్ ఫ్యాట్ విత్ ఫ్యాట్ అంటారు. మీరు ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గుతుంది, పెరగదు. బట్ ఫ్యాట్ మాత్రమే తినం కదా, ఫ్యాట్ని కార్బోహైడ్రేట్స్ కంబైన్ చేసి తింటారు మన వాళ్ళు. సో అందువల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు బ్లాక్ అయ్యి దాన్ని హార్ట్ అటాక్స్ అంటున్నాం. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది కరెక్ట్ అయినప్పటికీ ఆ బ్యాలెన్స్లో మనం కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం అవసరం. సో కొలెస్ట్రాల్ తగ్గించడమే హార్ట్ స్పెసిఫిక్ డైట్ అంటారు. దానికి అంటూ వేరే డైట్ అవసరం లేదు. కొలెస్ట్రాల్ తగ్గించే డైటే హార్ట్కి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో కొలెస్ట్రాల్ని తగ్గిస్తే బెటర్, హార్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటున్నారు కదా. సో కొలెస్ట్రాల్ని తగ్గించేటటువంటి డైట్ ఏముంటుంది? అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని మనం వింటూ ఉంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని వింటూ ఉంటాం. సో డిఫరెన్స్ ఏంటి? ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే మనకి చెడ్డది అంటారు? సో ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ అంటే చాలామంది కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి అని ఫోన్లో చెప్పామనుకోండి, కొలెస్ట్రాల్ చేయిస్తారు. కొలెస్ట్రాల్ చేయించడం అనేది పాత పద్ధతి. సో కొలెస్ట్రాల్లో దానిలో సబ్ డివిజన్స్ ఉన్నాయి: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. గుండె పరంగా చెడు కొలెస్ట్రాల్, అంత చెడు కానిది బట్ దాన్ని పెంచేది కొలెస్ట్రాల్. ఫర్ టు బీ స్పెసిఫిక్, లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి. అది కూడా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి. 10 గంటలు కనీసం ఖాళీ గడుపుతో ఉండి అప్పుడు కొలెస్ట్రాల్కి రక్తం శాంపుల్ ఇవ్వాలి. అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బెటర్. రాత్రి భోజనం చేసి పొద్దున్న ఏమీ తినకుండా రక్తం శాంపుల్ కొలెస్ట్రాల్కి ఇవ్వడం ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటామండి. అది చేయించడం అవసరం. టోటల్ కొలెస్ట్రాల్ కాదు, టోటల్ కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ కాదు. ఎందువల్లంటే అది చెడు మంచి మిశ్రమం కాబట్టి. ఇప్పుడు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో మీరు అన్న పాయింట్కి వస్తే HDL అనేది మంచి కొలెస్ట్రాల్. అది చెడు కొలెస్ట్రాల్ అదే తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్కి వస్తే LDL, లో డెన్స్ కొలెస్ట్రాల్ అంటారు. LDL అనేది చెడు కొలెస్ట్రాల్, గుండె పరంగా రక్తనాళాల్లో బ్లాక్స్ తీసుకొచ్చేది LDL కొలెస్ట్రాల్. కానీ ఈ LDL కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైగ్లిసరైడ్స్ అనే దాని నుండి వస్తుంది. సో ట్రైగ్లిసరైడ్స్ అనేది అంత చెడు కొలెస్ట్రాల్ కాదు అంటారు, కానీ అది LDLకి ఫామ్ చేస్తుంది అది. సో ట్రైగ్లిసరైడ్స్, LDL ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఎందువల్ల HDLని మనం మానిపులేట్ చేయలేం. మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి మనం చేసే మన ఇంటర్వెన్షన్స్ తక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ లివర్ ఆయిల్, కార్డ్ లివర్ ఆయిల్, ఇట్లాంటి కొంతవరకు వెల్లుల్లి అంటారు కానీ అది ప్రూవ్డ్ కాదు అనుకోండి. బట్ బేసిక్లీ ఫిష్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్స్ లేదా ఫిష్ కన్జంప్షన్, ఎనీ నేటి నుంచి వచ్చినటువంటి ఫిష్, ప్రాన్స్ ఇట్లాంటివి అవి తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బట్ దాది ఇంకోటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు తప్ప దాన్ని పెద్ద మ్యానిపులేట్ చేయలేం. కానీ చెడు కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవచ్చు. ఎందుకు? మోస్ట్లీ అది తినే పదార్థాల నుండి వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని మన డైట్ మాడిఫై చేయడం ద్వారా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తగ్గితే రక్తనాళాల్లో తక్కువ పోతుంది.
సో ఇప్పుడు దానికి కొంతమంది అంటారు ఈ డైట్ మోడిఫికేషన్ నాకు అలవాటు బాగా కష్టం అండి, చిన్నప్పటి నుంచి రైస్ తింటున్నాను, మన వల్ల కాదు అన్నారు అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకోవాలి. కానీ ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను డైట్ తగ్గిస్తానని ఒక భ్రమలో ఉండి అటు ఇటు కాకుండా పోతే మాత్రం రిస్క్లో ఉంటారు. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, ఓకే కాల్ లేనట్టుందండి డాక్టర్ గారు. అయితే హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో లేదంటే మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు ఒక 17 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు గుండెది బ్లాక్స్ వస్తే 2 బ్లాక్స్ చేయించారు. అప్పటి నుంచి కంటిన్యూగా నేను మెడిసిన్స్ వాడుతున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఒక 1 year 2 years నుంచి వాడకపోయినా పెద్ద నాకేం ఇబ్బంది అనిపిస్తలేదు. కానీ ఎవ్రీ ఇయర్ నేను లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చూపించుకుంటాను, అంత మంచిగా ఉన్నది. దానివల్ల నేను అప్పుడప్పుడు మానేసిన మెడిసిన్ ఏదైనా ఇబ్బంది ఉంటుందా, కాకపోతే పర్వాలేదా చెప్పండి. సో మీరు మందుల ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచారమ్మా, అది తగ్గిపోదు, అది తగ్గి ఉంటుంది. సో తగ్గి ఉంచుకోవాలంటే మందులు వేసుకోవడం తప్పనిసరి తల్లి. సో కొంతవరకు మీరు డైట్ని కనుక స్ట్రిక్ట్గా మీరు చేయగలిగితే కనుక చాలా వరకు మనకు మందుల మీద ఆధారపడే అవకాశం తగ్గుతుంది. కానీ పూర్తిగా ఒక్కసారి మీకు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మందులు కంటిన్యూస్గా జీవితాంతం వేసుకోవడం అనేది అవసరం తల్లి. దాని మందుల ద్వారా మీ కొలెస్ట్రాల్ తగ్గి ఉన్నది కానీ అది తగ్గిపోలేదు. సో మందులు కంటిన్యూస్గా వేసుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ చేయించుకోండి, సంవత్సరానికి ఒకసారి కాదమ్మా, ప్రతి 6 నెలలకి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. సంవత్సరానికి ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోండి, ఈకో, టీఎంటీ, ఈసీజీ, ఈ 3 సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. సో ఇలా చేసినట్లయితే ఫర్దర్ హార్ట్ అటాక్ రాకుండా, ఫర్దర్ బ్లాక్స్ రాకుండా మీరు ఆపగలుగుతారు తప్ప మీరు మందులు ఆపేస్తే మళ్ళీ ఎక్కడున్న గొంగలు అక్కడికే వచ్చేస్తుందమ్మా. కార్బోహైడ్రేట్స్ వల్లనే ఎక్కువగా కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పారు కదా. సో కార్బోహైడ్రేట్స్ అంటే మనం రైస్ అని చెప్పుకుంటున్నారు, తగ్గించుకున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా మనం తగ్గించుకోవాల్సింది? అండ్ ఇప్పుడు అందరూ కూడా డైట్ చార్ట్లో కొత్తగా చిరుధాన్యాలని, కొర్రలని ఇలా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? సో ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించుకోవాలంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్ సోర్సెస్ మన డైట్లో 4 అండి. ఒకటి రైస్, రెండవది షుగర్, 3 పళ్ళు, 4వది దుంపలు. ఓకే, ఈ 4 కార్బోహైడ్రేట్ సోర్సెస్ అండి మన డైట్లో. కోర్స్ మిగతా 3 కొంతమంది తినచ్చు, కానీ ఎక్కువ మంది రోజు పళ్ళు తినేరు కదా, షుగర్ ఏదో కొంచెం వేసుకుంటారు రోజు. సో ముఖ్యంగా ఇది రైస్ మీద ఆధారపడి ఉంది. బట్ స్టిల్, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తల్లులు పిల్లలకి ఏం పెడతారు కామన్గా, బంగాళదుంప వేపుడు, అన్నం, నెయ్యి. ఇది అన్నిటికంటే వర్స్ట్ కాంబినేషన్, దుంపలు రైస్ విత్ ఘీ. ఓకే, సో 4 రిపీట్ చేస్తానండి. రైస్, చక్కెర, పళ్ళు, దుంపలు, ఈ 4 మెయిన్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం తినే వాటిల్లో. ఈ 4 తగ్గించుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించుకోవచ్చు. సో అందరు అడుగుతారు, మరి ఏంటి మనకి 3 పూట్ల అన్నం తినడం అలవాటు కొంతమందికి, లేదా అన్నం వేరే ఫామ్స్లో ఇడ్లీలు, దోశలు, ఇట్లా అన్నం లేకుండా అసలు గడవదు చాలామందికి, ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో. సో అన్నం లేకపోతే మరి సోర్స్ ఏంటండి దీనికి, మన అన్నం మానేసి పూర్తిగా ఉండొచ్చా అనేది చాలామందికి అన్థింకబుల్ బేసికలీ. అలాంటి అన్నం తినకుండా ఉండగలని ఊహించుకోలేరు. బట్ అన్నం అనేది 100కి 100% అది మనం చేసినటువంటి ఒక అలవాటు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు చేస్తానంటే అక్షరాభ్యాసం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, అన్నప్రాసనం చేస్తారు. సంవత్సరం లోపల అన్నం పెట్టేస్తున్నామే, సంవత్సరం నుంచి అన్నం పెట్టి 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు నాలాంటి వాడు వచ్చిన తర్వాత అన్నం మానేసేమంటే వాళ్ళ వల్ల కాదు అది. సో అది ఒక అలవాటు మాత్రమే, మన కల్చర్లో ఒక చిన్న అలవాటు తప్ప అన్నం లేకపోతే నా భోజనం చేయలేను. ఇది చూడండి, తల్లి ఏం చెప్తారు, కనీసం పెరుగన్నమైన తినరారు నైట్ అని చెప్తారు పిల్లలకి. సో ఇవన్నీ ఏంటంటే మన కల్చర్లో వచ్చినటువంటి ఒక చెడు అలవాట్లు మాత్రమే. అన్నం మానేస్తే మిగతా తిని శుభ్రంగా ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం రాదండి. కాకపోతే అన్నం తిని నేను ఉండలేను అంటే సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు చెప్పినటువంటి చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి అన్నానికి సబ్స్టిట్యూట్స్ మాత్రమే. ప్యూర్ ప్రోటీన్ తినడం ద్వారా, ప్యూర్ ఫ్యాట్ తినడం ద్వారా బేసిక్గా
ఉండగలరు, ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండగలరు. ఓకే, కార్బోహైడ్రేట్స్లో మీరు ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఫ్రూట్స్ అనేసరికి ఫ్రక్టోజ్ ఉంటుంది కానీ ఇది 100% కార్బోహైడ్రేట్స్ కాదు, ఫ్రూట్స్ మీరు తినండి మీకు ప్రాబ్లం ఉండదని చెప్తూ ఉంటారు బయట. సో మీరేం చెప్తారు, ఫ్రూట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేసినట్టు? మీరే చెప్పారు కదా ఫ్రక్టోజ్ ఉంటుందని. ఫ్రక్టోజ్ అంటే ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ బేసిక్లీ. సో ఫ్రక్టోజ్ అనేది మన గ్లూకోజ్ లాంటిది. ఇప్పుడు దాంతోపాటు చక్కెర కూడా ఉంది, చక్కెరలో సుక్రోజ్ ఉంటుంది, దీనిలో ఫ్రక్టోజ్ ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్తో కంబైన్ చేస్తే సుక్రోజ్ వస్తుంది, ఇది కేన్ షుగర్. సో అది పక్కన పెట్టి బేసికలీ ఇప్పుడు మనం గ్లూకోజ్తో ఒక రకమైనటువంటి మంచి ఏంటంటే అండి, మనం తిన్న గ్లూకోజ్ శరీరంలో అన్ని సెల్స్, బ్రెయిన్ నుండి అన్ని సెల్స్ కూడా దాన్ని మెటబలైజ్ చేయగలవు, అంటే దాన్ని అరిగించగలవు. కానీ ఫ్రక్టోజ్ తింటే మాత్రం లివర్ తప్ప ఏ ఆర్గాను దాన్ని కరిగించలేదు. దానికి కావాల్సిన స్పెసిఫిక్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది లివర్లో మాత్రమే ఉంటుంది. మీరు ఎవరైనా సరే హాస్పిటల్గా రొటీన్ టెస్ట్కి వెళ్ళి పొట్ట స్కాన్ చేయించుకున్నారనుకోండి, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు. ఇది యాక్చువల్లీ మనం ఒకసారి టాపిక్ చేయొచ్చు. ఇది ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి దీని. సో ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, లివర్లో ఫ్యాట్ ఉన్నది. సో ఆల్రెడీ లివర్లో ఫ్యాట్ ఉన్నది, మీరు పళ్ళు ఫ్రక్టోజ్ ఏదో ఒక రూపంలో తిన్నారనుకోండి, అందర్ సోర్స్ ఇస్ హనీ, పళ్ళతో పాటుగా. అంటే ఈ ఫ్రక్టోజ్లో ఉన్న పళ్ళలో ఉన్న ఫ్రక్టోజ్ కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేదే హనీ. సో హనీ కానీ ఫ్రూట్స్ కానీ తినట్లయితే ఆ ఫ్రక్టోజ్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్లోకి పోయిన తర్వాత లివర్ ఏం చేస్తుంది, ఫ్రక్టోజ్ మళ్ళీ ఫ్యాట్ కింద మారుస్తుంది. ఆల్రెడీ లివర్ ఈస్ ప్యాక్డ్ విత్ ఫ్యాట్, వీఆర్ యాడింగ్ ఫ్యాట్ టు ద లివర్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్యాక్డ్ విత్ ఫ్యాట్. సో ఇది అంతకుముందు మీరు మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలు చూసినట్లయితే ఉపవాసం చేస్తారు. ఉపవాసం అంటే ఏం చేస్తామంటే నేను ఫలాహారం తీసుకుంటున్నాను. సో ఉపవాసం అంటే ఫలాహారం కింద లెక్క. వీ కెనాట్ బ్లేమ్ దెమ్, ఎందుకంటే ఫ్రక్టోస్ మెటబాలిజం. ఫ్రక్టోస్ తింటే ఏమవుతుంది, శరీరంలో ఏ అవయవాలు దాన్ని కరిగిస్తాయనేది తెలియదు. ఇట్ ఇస్ యాజ్ లేట్ యాజ్ 2015లో మనకి ఫ్రక్టోస్ మెటబాలిజం పూర్తిగా డిస్కవర్ చేశారు. ఇది గూగుల్లో ఎవరైనా చదువుకోవచ్చు. సో ఇది లివర్లో ఎంజైమ్ మాత్రమే వస్తుందని చాలా లేట్గా తెలిసింది మనకి. సో మనకి కొత్తగా సైన్స్ కొత్త విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలు మనం మన ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం అవసరం కదా. మా పై వాళ్ళు అలా చేశారంటే చేసి ఉండొచ్చు, మన కొత్తగా విషయాలు తెలిసినప్పుడు దాన్ని మార్చుకోవడం అవసరం. ఓకే, సో డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు హార్ట్కి సంబంధించి చెప్పారు, వెయిట్ రిడక్షన్ కోసం చెప్పారు కదా, రెండింటికి మనం సేమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా, అంటే హార్ట్కి సెపరేట్గా వెయిట్ రిడక్షన్ సెపరేట్గా ఉంటుందంటారు? నిజానికి రెండు ఒకటేనండి. సో మీరు వెయిట్ రిడ్యూస్ చేసుకున్నట్లయితే మీ హార్ట్ రిస్క్ తగ్గుతుంది. ఎందువల్ల వెయిట్ రిడక్షన్ చేసినట్లయితే ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, తద్వారా LDL తగ్గుతుంది, మీ హార్ట్ అటాక్ రిస్క్ కూడా తగ్గుతుంది. బట్ హార్ట్ అటాక్ ఒకసారి వచ్చినా లేదా మీ ఫ్యామిలీలో హై రిస్క్ అంటే మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి హార్ట్ అటాక్స్ వచ్చి ఉన్నా సరే మీరు కొంచెం ఇంకా జాగ్రత్తగా మీరు మానిటర్ చేసుకోవాలి LDLని, ట్రైగ్లిసరైడ్స్ని. లేదా నిజానికి రెండు ఒకటే, మీరు వెయిట్ రిడక్షన్కి మీరు డైట్ ఫాలో అయినట్లయితే అది మీ హార్ట్ అటాక్స్ రాకుండా మిమ్మల్ని అదే కాపాడుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ డైట్ అని అంటూ ఉంటారు కదా, ఈ డైట్ అంటే ఏంటి? సో ఇప్పుడు డైట్ చేసేటప్పుడు మనకి 3 పూట్ల 4 పూట్ల తినడం అలవాటు. బ్రేక్ఫాస్ట్ తింటాం, ఇంకొక 6 గంటలకి లంచ్ తింటారు, ఇంకొక 6 నుండి 8 గంటల్లో మళ్ళీ డిన్నర్ చేసేస్తారు, మధ్యలో స్నాక్స్, కాఫీలు, టీలు నడుస్తూ ఉంటాయి. సో కంటిన్యూస్గా బ్లడ్లో షుగర్ కంటిన్యూస్గా ఒక లెవెల్లో వేస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు ఫ్యాట్ తగ్గాలి అనుకోండి, దానికి రెస్ట్ ఇవ్వాలి కదా పేగులకి. కంటిన్యూస్గా సప్లై వస్తుంది, డిమాండ్ లేనప్పుడు ఫ్యాట్ కరగదు. వెయిట్ రిడక్షన్ అంటే ఫ్యాట్ రిడక్షనే కదా. ఇప్పుడు 20 ఏళ్ల మనిషికి 40 ఏళ్ల మనిషికి తేడా ఏంటి, అపియరెన్స్లో లావు ఎక్కుతారు వాళ్ళు. సో లావు తగ్గితే ఏజ్ తగ్గిపోయేవే, చిన్నగా కనిపిస్తున్నావే అంటారు. సో ఇఫ్ యూ వాంట్ లుక్ యంగర్, ది సీక్రెట్ ఈజ్ లూజ్ ఫ్యాట్. సో అది సీక్రెట్. సో ఫ్యాట్ తగ్గించుకునే దానికి మనం చూడాలి బేసికలీ. ఓకే, సో వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, మరి వెజ్ వాళ్ళ డైట్ ఏ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళ తరపు నుంచి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఒక్క నిమిషం, ఐ కమ్ బ్యాక్ టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విచ్ యూ సెడ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదండి, మీరు తినేది ఏదైతే ఉందో అంతా ఒక్కసారి తినండి. సో అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మానేసి లంచ్ కూడా మీరు తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుని మీరు భోజనం చేస్తే ఫుల్గా భోజనం రోజుకు ఒక భోజనమే చేయండి. అది మధ్యాహ్నం సాయంత్రం అయితే బెటర్. పొద్దున్న ఏమి తినకండి, మధ్యాహ్నం కూడా క్యాలరీస్ తీసుకోకుండా మీరు సాలడ్ లేకపోతే వెజిటబుల్ కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ తినండి. సాయంత్రం కావాలంటే భోజనం చేయండి. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే
మీరు తినేదంతా 3 నుండి 4 గంటలు మ్యాక్సిమం 8 గంటల లోపలే తింటారు. మిగతా రోజంతా కూడా మీరు తిండి తినరు. లిక్విడ్స్ తీసుకోవచ్చు, పాలు, మజ్జిగ, మీకు ఇష్టం ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా కాఫీ, టీ, గ్రీన్ టీ ఇట్లాగే ఏమైనా లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా మీరు క్యాలరీస్ అంతా తక్కువ గంటల్లో ప్యాక్ చేసి పెడతారు. మిగతా రోజంతా 16 గంటలు 18 గంటలు ఏమి తినరు మీరు. సో మీరు తినే క్యాలరీస్ని తక్కువ డిస్టెన్స్లో తక్కువ టైంలో తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు మీరు తిన్నప్పటికీ కూడా. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో. సరేనమ్మా, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మ. గుండె పెరగడము అంటే 2 కారణాలు ఉంటాయి తల్లి. గుండె బలహీనపడి పెరిగి ఉండొచ్చు, లేదా బీపీ వల్ల గుండె లావెక్కి ఉండొచ్చు. అది గుండెకి ఈకో స్కాన్ అని ఉంటుందమ్మా, 2D ఈకో స్కాన్ అని ఉంటుంది, అది పరీక్ష చేయించుకోండి. మీరు గోదావరి నుంచి మాట్లాడుతున్నట్టున్నారు, సో రాజమండ్రి, కాకినాడలో అక్కడ పరీక్ష చేయించుకోండి. అప్పుడు ఆ గుండె పెరగడానికి కారణం అంటే తెలుస్తుందమ్మా. ఓకే డాక్టర్ గారు, సో ఇందాక వెజ్ డైట్, నాన్ వెజ్ డైట్ గురించి అడిగాను కదా, దాని గురించి చెప్పండి. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ కట్ చేయండి అన్నాం. కార్బోహైడ్రేట్ సబ్స్టిట్యూట్స్ గురించి మాట్లాడాం, కానీ బ్రీఫ్గా మాట్లాడాం, దాని గురించి వేరే పెట్టుకోవచ్చు. బట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచాలి అని చెప్తున్నాం. ఇప్పుడు రకరకాల డైట్స్ ఉన్నాయి, నేను స్పెసిఫిక్గా చెప్పేది ప్రోటీన్ పెంచుకునే డైట్ సేఫ్ అని చెప్తున్నాను. ప్రోటీన్లో క్యాలరీస్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి, ప్రోటీన్స్ నుంచి వస్తాయి, ఫ్యాట్స్ నుంచి కూడా వస్తాయి. బట్ మనం క్యాలరీ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్ నుంచి కాకుండా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా చేస్తున్నాం. ప్రోటీన్స్ నాన్ వెజిటేరియన్ ఉండొచ్చు, వెజిటేరియన్ ఉండొచ్చు. మనం అంటే మన నమ్మకాలను తీసేస్తే 2 గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, మీకు మీ చాయిసెస్, నమ్మకాలు బట్టి ఎనీథింగ్ ఈజ్ గుడ్. కాకపోతే నాన్ వెజిటేరియన్ అంటే చెప్పనవసరం లేదు. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ గురించి మనం ఒక్క నిమిషం చెప్పాలి. ఇప్పుడు నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా, మీల్ మేకర్, సోయా, మొలకెత్తిన పెసలు, మినువులు, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. దాంతో టిఫిన్ చేసుకుని తినచ్చు, లేకపోతే కూరలా చేసుకుని అలాగే డైరెక్ట్గా తినచ్చు. నల్ల శనగలు, పేరెంట్ నల్ల శనగలు ఇస్తారు, వాటి చేసి ఎంత బాగుంటుంది అది. సో ఇవన్నీ లంచ్కి తినచ్చు మీరు. సో వీటన్నిటితో రోజుకు ఒకటి తిన్నా నేను చెప్పిన లిస్ట్లో వారం గడిచిపోతుంది. సో ఎనీ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ గుడ్ యాజ్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ డెఫినెట్గా. ఓకే, ఎగ్స్ ఒకటి మర్చిపోయాను. ఇందాక మీరు డైట్ చెప్తున్నప్పుడు ఒకేసారి తినాలి రోజులో అని చెప్పారు. కానీ కొందరు ఏమంటారంటే ఒకేసారి ఫుడ్ తినకుండా దాన్ని కొంచెం టైం గ్యాప్ ఇచ్చి తినాలి, అలా తింటే కొంచెం బర్డెన్ పెరగకుండా ఈజీ డైజెస్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా, దాన్ని మనం ఎంతవరకు ఎక్కిపోవచ్చు? దీనికి సీక్రెట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా కామన్ క్వశ్చన్. సో మనము ఏమి తినడం ద్వారా సీరం ఇన్సులిన్ పెరుగుతుందో అది చూడాలి. ఇన్సులిన్ అన్నిటికంటే పెంచేది కార్బోహైడ్రేట్స్, తక్కువ పెంచేది ప్రోటీన్స్, లీస్ట్ పెంచేది ఫ్యాట్స్. సో మీ సీరం ఇన్సులిన్ పెరిగితే మీకు షుగర్ వస్తుంది. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, అంటే ఇన్సులిన్ సీరం బ్లడ్లో ఎక్కువ ఉంటే మీకు డయాబెటీస్ వస్తుందని అవసరం. మీరు పరీక్ష చేసుకుని చూసుకోవచ్చు, ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ అనేది పరీక్ష చేసుకొని చూసుకోవచ్చు. ఇన్సులిన్ తగ్గే డైట్ మనం తీసుకోవాలి. ఇన్సులిన్ పెరగడానికి హయ్యెస్ట్ రిస్క్ ఉన్నది కార్బోహైడ్రేట్, అది తీసేసాము. ప్రోటీన్స్ తినడం ద్వారా సీరం ఇన్సులిన్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఎక్కువ సార్లు తిన్నారనుకోండి, ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఇస్తున్నారు మీరు. ఒకేసారి అంతా తిన్నారనుకోండి, ఒకేటే స్పైక్ ఇస్తారు మీరు ఇన్సులిన్. సో ఇన్సులిన్ తగ్గడానికి ఇంటర్మిటెంట్, అంటే అన్నీ ఒకసారి తినడం ద్వారా మీకు ఓన్లీ వన్ స్పైక్ ఆఫ్ ఇన్సులిన్, అది హెల్తీ. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల. ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. చిన్న పిల్లలు 12 years అబ్బాయికి హార్ట్ ఎల్ఆర్టీ కావడము ఏ విధంగా సార్ ప్రాబ్లం అది? చిన్నపిల్లల్లో వచ్చే గుండె వ్యాధులు డిఫరెంట్ అండి, అవి మనం ఇప్పుడు మాట్లాడినవి కావు. వాళ్ళ హార్ట్ అటాక్ చాలా అరుదుగా వస్తాయి. పుట్టుకతో వచ్చినటువంటి గుండె జబ్బులు కొన్ని ఉంటాయి, గుండెలో రంధ్రాలు అని ఉంటాయి కదా, వాటి వల్ల గుండె ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. వాటెవర్ నేను చెప్పినట్లుగా నంద్యాలలో చాలామంది హార్ట్ డాక్టర్స్ ఉన్నారు. గుండెకి 2D ఈకో స్కాన్ అని తీయించండి. ఎందువల్ల గుండె పెరిగింది, అసలు పెరిగిందా లేదా, పెరిగితే ఎందువల్ల పెరిగింది అనేది
క్లియర్గా మనకు తెలుస్తుందండి. సో మీరు దగ్గర ఉన్నటువంటి గుండె డాక్టర్ దగ్గరికి పోయి 2D ఈకో స్కాన్ అనేది తీయించుకోండి. ఓకే డాక్టర్ గారు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాక తీసుకోవాల్సిన డైట్ ఏంటి అండ్ స్పెషల్ కేర్ ఇంకేమైనా తీసుకోవాల్సి ఉంటుందా? సో మనం బేసిక్లీ అంతా ఒకటే డేట్ అనుకున్నామండి. హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఏమిటి, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చి ఉన్నట్లయితే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. వీళ్ళు లేదా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ఉన్నవాళ్ళు, వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం, కంట్రోల్లో ఉందా లేదా అని దాన్ని మానిటర్ చేసుకోవడం. ఓకే. సో మానిటరింగ్ ఎప్పుడు చేయాలి? ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తే సరిపోతుంది. సో మనం వెయిట్ రిడక్షన్ డైటు వీళ్ళకి ఒకటే డైటు, కాకపోతే వీళ్ళు ఇంకా జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ అయిందా లేదా అని టెస్ట్ చేసి చూసుకోవాలి. ఓకే. సో డైట్ ఒకటి, బట్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అందరూ హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే కూడా హార్ట్ అటాక్ ఒక్కటే హార్ట్ ప్రాబ్లం అన్నట్టు చూస్తూ ఉంటారు, కానీ అందులో కూడా రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కూడా ఒక హార్ట్ ప్రాబ్లంగా వాళ్ళు కన్సిడర్ చేసి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. సో అవి ఏంటి? సో గుండెలో హార్ట్ అటాక్స్ గురించి అందరం మాట్లాడతాం. ఎందువల్ల అంటే హార్ట్ అటాక్ డ్రామాటిక్గా ఉంటుంది. సినిమాలు చూసినట్టుగా సడన్ గుండె పట్టుకుని పడిపోవడం, వెంటనే చనిపోవడం కూడా జరుగుతుంది చాలాసార్లు. సో డ్రామాటిక్ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్స్ ఒక ప్రాబ్లము. రెండవది హార్ట్ కండ వీక్ అవ్వడం ఒకటి, కార్డియోమయోపతి అంటారు. గుండె కండ వీక్ అవుతుంది. సో ఇంకోటి హార్ట్ చలనము, అంటే నిమిషానికి 70-80 సార్లు కొట్టుకోవాలి కదా, చలనంలో తేడా రావచ్చు. ఎక్కువ కొట్టుకోవచ్చు, తక్కువ కొట్టుకోవచ్చు. అంటే గుండె ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో గుండె అనేది ఒక పంపు, నీళ్ళ పంపు లాంటిది, మన రక్తం పంపు అది. సో ఆ పంపు పనిచేయడానికి కరెంట్ కావాలి. సో దాని జనరేటర్ గుండెలోనే ఉంటుంది. జనరేట్ చేసిన కరెంటు గుండెకి పోవడానికి వైర్స్ కూడా గుండెలోనే ఉంటాయి. సో ఆ జనరేటర్ నుంచి కానివ్వండి, కరెంట్ జనరేటర్ నుంచి జనరేట్ చేసిన కరెంట్ పోయే వైర్స్ నుంచి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్న అదొక డిఫరెంట్ కేటగిరీ. ఫిఫ్త్ కేటగిరీ ఏంటంటే ఇందాక మనం ఏమైనా క్వశ్చన్ అడిగినట్టుగా చిన్నపిల్లల గుండె జబ్బులు, లేదా చిన్నపిల్లల్లో గుండె ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వచ్చే పరిణామాలు, ఇవి రకరకాల ప్రాబ్లమ్స్. కానీ వీటన్నిటికీ మనం చూసినట్లయితే ఎవరైనా అధిక బరువు ఉన్నారనుకోండి, గుండెకి పని ఎక్కువ ఉంటుంది కదా. మనిషి బరువు తక్కువ ఉన్నాడు, గుండె చేయాల్సిన పని తక్కువ ఉంటుంది. సో బరువు తగ్గడము, మీకు ఏ జబ్బు ఉన్నా సరే మీ బరువు తగ్గించుకున్నట్లయితే మీ గుండెకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి మేడం. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అన్న చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అప్పుడప్పుడు హార్ట్ డబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటారు. సో మీకు అది గుండె వేగంగా కొట్టుకున్న తర్వాత మీ క్వశ్చన్ పూర్తిగా అడగండి. అది డిహైడ్రేషన్ లాగా అయిపోతుంది. ఓకే. సో మీరు ఈసీజీ అనే పరీక్ష ఉంటుందండి. ఈసీజీ పరీక్ష తీసుకోవడం ఫస్ట్ గుండె ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది. ఇంకా ఏం ఉపయోగపడుతుందంటే మీకు ఎప్పుడైతే వేగంగా కొట్టుకుంటోంది అనిపిస్తోందో ఆ టైంలో మరి ఈసీజీ తీసుకోగలిగితే అసలు అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందండి. సో ఈసీజీ ఫస్ట్ తీయించుకోండి. ఒకవేళ ఈసీజీ తెలియట్లేదు, ఈసీజీ నార్మల్గా ఉంది, కానీ మీకు గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించినట్లయితే కనుక ఇప్పుడు 1 రోజు లేదా 3 రోజులు లేదా ఈవెన్ 5 రోజులు మనం ఈసీజీ తీయించుకునే వ్యవస్థ ఉంది. యాక్చువల్లీ దాన్ని హోల్టర్ మానిటరింగ్ అంటాం. సో అది మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈసీజీ రికార్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ గుండె వేగం కొట్టుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందని తెలుస్తుంది. ఫస్ట్ ఈసీజీ తీయించుకోండి. ఒకవేళ ఈసీజీ నార్మల్గా ఉంది కానీ నా గుండె తగ్గట్లేదు అంటే మీరు హోల్టర్ మానిటరింగ్ అనేది చేయించుకోండి. ఈ 2 చేయించుకుంటే నిజంగా గుండె ప్రాబ్లం ఉందా లేకపోతే మీకు ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకుంటూ ఉందా అనేది తెలుస్తుందండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దగ్గర ఉన్నటువంటి గుండె స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారండి. ఓకే డాక్టర్ గారు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయన్నా కూడా ఎవరు ముందు నుంచి అని జాగ్రత్తలు తీసుకోరు. ఒక 40 years దాటాక అప్పుడు ఓకే ఇప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి మానిటర్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి మనం ఏ ఏజ్ నుంచి కూడా కాన్షియస్ ఉండాలంటారు ఈ హార్ట్ డిసీజ్కి సంబంధించి కానివ్వండి ఏదైనా సరే? 40 ముందు 40 తర్వాత ఎక్కడ అది ఇన్సూరెన్స్ ఏమి రాయలేదు కదండి. సో ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తుంది అనేది వాళ్ళ జెనెటిక్ హిస్టరీ బట్టి మాత్రమే ఉంటుందండి. సో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ ఉన్నట్లయితే కనుక
వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆ రిస్క్ని జబ్బు కింద మార్చుకోవడానికి ఏమిటి మధ్యలో కొన్ని వస్తాయి, దాన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. షుగరు, బీపీ, స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి. సో హార్ట్ అటాక్ ఫ్యామిలీలో రిస్క్ ఉంది కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. కానీ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యామిలీలో ఉంది, వీళ్ళు స్మోక్ చేస్తున్నారు లేదా షుగర్ కంట్రోల్ చేసుకోవట్లేదు, కొన్ని హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇండియాలో గైడ్లైన్స్ అంత స్ట్రిక్ట్గా లేనప్పటికీ కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం 18 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి, గుండె పరీక్ష చేయించుకోవాలి. 18 ఏళ్ళు. సో మనకేమనుకుంటామంటే జనరల్గా కాస్త జుట్టు తెల్లబడి బట్టలు వస్తే కానీ గుండె హార్ట్ అటాక్ రాదనుకుని 40కో 50కో వాళ్ళు కొంచెం మేల్కోవటం మొదలెడతారు. బట్ 18 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారి గుండె పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ రెండు చేయించుకోవడం అనేది అవసరం అని గైడ్లైన్స్ చెప్తున్నాయి. సో చిన్నపిల్లల్లో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బై బర్త్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి మీరు చెప్పారు కదా, వాళ్ళకు సంబంధించి చిన్నప్పటి నుంచే వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉండాలంటారు? అంటే ఇవి చిన్నప్పుడు వాళ్ళకి గుండె రంధ్రాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే చిన్నప్పుడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం ద్వారా పసిగడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా సంవత్సరం కంటే చిన్న వయసు ఉన్న పిల్లలు అనుకోండి, వాళ్ళు పాలు తాగట్లేదు సరిగ్గా, పాలు తాగడానికి ఆయాస పడుతున్నారు, యాక్టివ్గా ఆడుకోవడం లేదు, ఇట్లాంటి కొన్ని సైన్స్ ఉంటే సో పిల్లల డాక్టర్కి వెళ్తారు. పిల్లల డాక్టర్ మామూలుగా గుండె స్కాన్ చేయిస్తారు, అవి బయటపడతాయి. ఆ తర్వాత కొన్ని జబ్బులకి వాళ్ళని సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే వేళ్ళు నల్లగా ఉండడము, లేకపోతే పెదిమలు నల్లగా ఉండటం, అంటే చెడు రక్తం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చెడు రక్తం ఎక్కువ ఉండడము అంటే అర్థం ఏంటంటే రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని ఈజీగా మనం అంటే వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉండటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఒకటే ఒక్క హార్ట్ హోల్ అది చాలా లేట్గా ప్రజెంట్ అవుతుందండి, అని ఏఎస్డి అంటారు. అది మాత్రం ఏంటంటే అది ప్రాబ్లం తక్కువ కాబట్టి లేట్గా ప్రజెంట్ అవుతుంది. అది యూజువల్గా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీలు కూడా వాళ్ళు హార్ట్ హోల్తో నడిపేస్తుంటారు. సో వాళ్ళకి మాత్రమే లేట్గా డయాగ్నోస్ చేస్తారండి. సో మిగతా అవన్నీ యూజువల్ చిన్నప్పుడే పసిగట్టేస్తారు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి, వెయిట్ రిడక్షన్కి సంబంధించి అండ్ పూర్తిగా చాలా విషయాలు మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.